హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 3D జామెట్రీకి సంబంధించి ఫార్ములా అయితే చూడబోతున్నాము. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములే. చాలా జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ఓకే, ఒక్కసారి వింటే చాలు, మరి ఇంకా చూడాల్సిన అవసరమే లేదు. చాలా కాన్సన్ట్రేషన్తో వినండి. ఫస్ట్ ఫార్ములా, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ax1, y1, z1 అండ్ bx2, y2, z2 ఈజ్, అర్థమైంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ యూనిట్స్ అనమాట. ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ మనకు 3Dలో వచ్చేసి మనకు 3Dలో ఈ విధంగా, ఓకే, ఈ విధంగా మనకు ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 3Dలో ఈ విధంగా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ మనకు జెడ్ యాక్సిస్ తీసుకుందాం. ఇది మనకు జెడ్ డాష్, ఇది మనకి ఎక్స్ యాక్సిస్ అయితే ఇది మనకు వై యాక్సిస్. ఇక్కడ ఎక్స్ ఉందంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎక్స్ డాష్, ఇక్కడ వై ఉందంటే ఇక్కడ మనకు వై డాష్. ఈ విధంగా అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఆరిజిన్ అనమాట. సో ఫస్ట్ ఇది అనమాట ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చూడండి. ఇది ఫస్ట్, ఇది వెనకాలది, ఇది దాని వెనకాలది. ఓకే, సో దీని నుంచి మనం ముందరికి వస్తాము, మళ్ళీ ముందర నుంచి మళ్ళీ కింది నుంచి దాని వెనకలకి. ఓకే, సో దాని వెనకాల నుంచి దాని పక్కన నుంచి దాని ముందరికి అనమాట. ఈ విధంగా మనకు 8 ఆక్టాండ్స్ అయితే ఉన్నాయని మనమైతే చూసాము, నేర్చుకున్నాము. అది కూడా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అని కూడా చూసాము. ఓకే, సెంటర్ వచ్చేసి ఆరిజిన్ అని కూడా ఇంతకుముందు వీడియోలో చూసాము. అదేవిధంగా పాయింట్ వచ్చేసి ఈ విధంగా పాయింట్ అవుట్ చేస్తామంటే పి ఆఫ్ ఎక్స్, వై, జెడ్తో అయితే చేస్తామన్నమాట. మామూలుగా మనం 2Dలో అయితే ఎక్స్, వై ఉంటుంది, ఇక్కడ జెడ్ ఒకటి యాడ్ అవుతుంది అనమాట, 3D కాబట్టి. అర్థమైంది? ఈ విధంగా ఉంటుంది. సో ఎలా పాయింట్అవుట్ చేస్తామని కూడా మనము చూసామన్నమాట. అర్థమైంది? సో మనం తెలుసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు జనరల్గా అయితే మనకు డిస్టెన్స్ ఫార్ములాలో 2Dలో ఏముంది, మనకు ఈ విధంగా మనకు 2 పాయింట్స్ ఉన్నాయి అంటే మనకు ఎక్స్, వైలో. ఓకే, సో ఇక్కడ మనకు 2 పాయింట్స్ డిస్టెన్స్ కావాలి అంటే ఏం యూజ్ చేసేవాళ్ళం? ఒకటి వచ్చేసి మనకి x1, y1, ఇంకోటి వచ్చేసి మనకి x2, y2 అయినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకు 2Dలో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇది అందరికీ తెలిసిండేది. ఓకే, లేదా మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఎలాగన్నా రాసుకోండి. లోపల ఎలా రాసుకున్నా మనకు స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న ప్లస్ అయిపోద్ది, ప్లస్ ఉన్న ప్లస్ అయిపోద్ది అనమాట కదా, అది అనమాట. కాబట్టి మనకి ఇది ఎలాగన్నా రాసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు 3Dలో వచ్చేసి ఏమవుతుందంటే x1, y1, z1 వస్తుంది. అదేవిధంగా x2, y2, z2 అయితే వస్తుందన్నమాట పాయింట్ అనేది. ఓకే, 3Dలో. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు డిస్టెన్స్ కావాలి మనకు, 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కావాలి అంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. అదేవిధంగా జెడ్ కూడా వచ్చింది కాబట్టి ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుందన్నమాట. అర్థమైంది? అదే మనకి ఇక్కడ 3Dలో వచ్చేసి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కావాలంటే అదనమాట. 2 పాయింట్స్ డిస్టెన్స్ అంటే చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, ఏ వచ్చేసి మనకు x1, y1, z1, అదేవిధంగా బి వచ్చేసి మనకి x2, y2, z2. ఈజ్ ఏమవుతుంది మనకు ఏబి డిస్టెన్స్ కావాలంటే ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. అది కూడా యూనిట్స్ అయిపోతుంది అనమాట డిస్టెన్స్ కాబట్టి. అర్థమైంది? సో ఆర్ ఇలాగైనా రాయండి, లేకుంటే ఇక్కడ మనకి x1 మైనస్ x2 అన్నా x2 మైనస్ x1 అన్నా అంతా ఒకటే కదా. ఇది కూడా రాసుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఈ రెండు దానిలో ఏదో ఒకటి యూజ్ చేయండి. ఇంకా 2 పాయింట్స్ మధ్య మనకు డిస్టెన్స్ కావాలి అన్నప్పుడు 3Dలో. అర్థమైంది? ఇది. నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ ఏ x1, y1, z1 అండ్ బి x2, y2, z2 ఈజ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏ బి అనమాట, 3D జామెట్రీగా. అర్థమైంది? అంతా 3Dలోనే. ఇంకా చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు ఏబి అనేది మనకి ఇక్కడ లైన్ సెగ్మెంట్ అనుకుందాం. ఓకే, ఏ వచ్చేసి మనకి x1, y1, z1, బి వచ్చేసి మనకి x2, y2, z2. ఈ విధంగా మనకు 2 పాయింట్స్ ఉన్నాయంటే ఇలా ఈ విధంగా మనకు లైన్ సెగ్మెంట్ యొక్క మనకు మిడ్ పాయింట్ కావాలి అనుకున్నట్టయితే. ఓకే, సో మిడ్ పాయింట్ కావాలి, కరెక్ట్ మనకు మిడ్ పాయింట్ కావాలి అంటే ఫార్ములా మనకు 2Dలో అయితే ఏముంది చెప్పండి? 2Dలో అయితే ఏముంది మనకు ఈ విధంగా మనకు x1, y1, x2, y2 ఈ విధంగా ఇక్కడ మనకు లైన్ సెగ్మెంట్ ఉందంటే దాని మిడ్ పాయింట్ కావాలంటే ఏమవుతుంది మనకు x1 + x2/2, y1 + y2/2 అయితే అయిపోతుంది అనమాట.
ఓకే, ఇక్కడ వచ్చేసి అడిషనల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఓకే, సో Z1 Z2 ఉంటుంది కాబట్టి Z1 ప్లస్ Z2/2 అనేది వస్తుంది అనమాట. అదే మనకు మిడ్ పాయింట్. చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ AB ఒక లైన్ సెగ్మెంట్ ఈస్ ఏమవుతుంది మనకు, చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 z1 ప్లస్ z2/2 ఈ విధంగా మనకు ఓకే x, y, z ఈ విధంగా మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇది అర్థమైతే, ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 3D మీరు చూస్తుండేది చాలా జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా లెట్ A x1, y1, z1 అండ్ B x2, y2, z2 B లైన్ సెగ్మెంట్. ఈ విధంగా మనకు AB అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఉందంట. AB అనే లైన్ సెగ్మెంట్ ఉందంట. A వచ్చేసి ఇది, B వచ్చేసి ఇది 3Dలో. ఓకే, అలాగైనట్టయితే చూడండి, ఇఫ్ P డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ AB ఇన్ ద రేషియో L/M ఇంటర్నల్లీ దెన్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు P అనేది ఒక పాయింట్ అనుకుందాం. ఓకే, P అనేది పాయింట్. అదేవిధంగా ఈ విధంగా మనకి AB అనే లైన్ సెగ్మెంట్లో లోపలే ఉందన్నమాట P అనేది. ఓకే, P అనేది లోపలే ఉన్నప్పుడు సో మనకి ఇక్కడ L/M రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట P అనేది ఇక్కడ ABని. అర్థమైంది. సో ఇక్కడ మనకు P అనే పాయింట్ AB అనే లైన్ సెగ్మెంట్ని L/M రేషియోలో అయితే డివైడ్ చేస్తుంది. అలాగైతే ఇక్కడ మనకు P పాయింట్ కావాలి అంటే ఏంటంటే ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు Lx2 ప్లస్ mx1 డివైడెడ్ బై L ప్లస్ M, Ly2 ప్లస్ my1 డివైడెడ్ బై L ప్లస్ M, Lz2 ప్లస్ mz1 డివైడెడ్ బై L ప్లస్ M. సేమ్ మనకు 2Dలో అయితే ఇవి రెండు రాసేవాళ్ళం, 3D కాబట్టి ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. అంతే, ఏం లేదు. అంటే ఏం లేదు, ఇప్పుడు AB అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఉన్నప్పుడు P అనేది మనకు ఇంటర్నలీ అయ్యింది అనుకోండి, ఇంటర్నలీ అది కూడా రేషియోతో L/M చేసింది అనుకోండి, P అనేది డివైడ్ చేసింది ABని. ఓకే, అలాగైతే మనకు P కావాలి అంటే మనకు ఇది అనమాట ఫార్ములా. P ఈజ్ ఈక్వల్ టు L అంటే ఇక్కడ ఇది రేషియోలో ఎంత మనకు 2:3 అయితే 2 అయితే L, 3 అయితే M అయిపోతుంది అనమాట. ఆ విధంగా. ఓకే, సో x2 అంటే ఇక్కడ ఉంటుంది ఇది x2 ప్లస్ M అంటే ఇది, x1 అంటే ఇది. ఓకే, డివైడెడ్ బై L ప్లస్ M అంటే ఇవి రెండు ప్లస్ అదేవిధంగా L అంటే 2 అయిపోతుంది అనమాట ఇక్కడ మనము. ఓకే, సో అదేవిధంగా y2 అంటే ఇది ప్లస్ y1 అంటే ఇది డివైడెడ్ బై L ప్లస్ M, అదేవిధంగా Lz2 ప్లస్ mz1 డివైడెడ్ బై L ప్లస్ M. ఇవి మూడు మనకి ఇక్కడ ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకు x, y, z ఒక పాయింట్ అనేది వచ్చేస్తుంది. అది కూడా మనకు ఇది AB. P అనేది పాయింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది కూడా మనకు ABని ఇంత రేషియోలో డివైడ్ చేస్తున్నప్పుడు ఓకే, అది కూడా ఇంటర్నల్లీ ఈ విధంగా అప్పుడు ఆ పాయింట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా P అనేది ఇంటర్నల్లీ చూసాం. ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్లీ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు AB అనేది ఏ విధంగా మనకు లైన్ సెగ్మెంట్ ఉంది అంటే అప్పుడు మనకు P అనేది ఎక్స్టర్నల్లీ అయ్యింది. ఓకే, సో ఎక్స్టర్నల్లీ అయినప్పుడు మనకు L/M రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం ABని. ఓకే, అలాగైనట్టయితే నాకు ఇప్పుడు P కావాలి, P యొక్క పాయింట్ కావాలి అంటే ఎలా చెప్తాను చెప్పండి. ఎక్స్టర్నల్లీ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ మైనస్ తీసుకుంటాం, అన్ని చోట్ల మైనస్ అయితే తీసేసుకుంటాం అనమాట. ఆ విధంగా తీసుకున్నట్టయితే అదే మనకు ఎక్స్టర్నల్లీ అనమాట. అంతే, ఏం లేదు. చూడండి, అది కూడా 3Dలో అర్థమైంది. చూడండి, ఇఫ్ P డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ AB ఇన్ ద రేషియో L/M ఎక్స్టర్నల్లీ దెన్ P ఈజ్ ఈక్వల్ టు Lx2 మైనస్ mx1 డివైడెడ్ బై L మైనస్ M, Ly2 మైనస్ my1 డివైడెడ్ బై L మైనస్ M, Lz2 మైనస్ mz1 డివైడెడ్ బై L మైనస్ M అయితే అయిపోతుంది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ విధంగా. ఓకే, సో ఎక్స్టర్నల్లీ అదేవిధంగా ఇంటర్నల్లీ అనమాట. ఇవి రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్ములా అయితే చూసేద్దాం. ఇప్పుడు చూడండి, లెట్ A x1, y1, z1 అండ్ B x2, y2, z2 B లైన్ సెగ్మెంట్. ఓకే, ఇక్కడ AB అనేది ఒక లైన్ సెగ్మెంట్ అంట. ఓకే, AB అనే లైన్ సెగ్మెంట్ అంట. అలాగైతే మనకు ద XY ప్లేన్ డివైడ్స్ AB ఇన్ ద రేషియో కావాలి అంటే ఓకే, సో ఈ విధంగా మనకు 2Dలో చూసాం. 2Dలో ఏం చూసాం మనకు ఈ విధంగా మనకు ఈ విధంగా x యాక్సిస్, ఇది మనకు y యాక్సిస్, ఒక పాయింట్ ఉంది. ఓకే, సో AB అనేది ఈ విధంగా మనకు AB అనే పాయింట్ ఉంది అని మనకు తెలుసు అనమాట. సో AB అనేది ఈ విధంగా మనకు AB పాయింట్స్ అంటే ఇది ఒక మనకు లైన్ సెగ్మెంట్ అయినప్పుడు x యాక్సిస్ అనేది ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది అని కావాలి అంటే మనకు ఫార్ములా ఉన్నాయి. -y1:y2 అనేది నేర్చుకున్నాం అనమాట. ఓకే, అదేవిధంగా y యాక్సిస్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఈ విధంగా AB అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఉంది అంటే మనకు ఓకే ఇలాగైనా ఉండనియండి,
ఇలాగన్నా ఉండినియండి, ఇక్కడ కూడా అంతే ఎక్స్ యాక్సిస్కి ఇలాగన్నా ఉండినియండి, ఇలాగన్నా ఉండినియండి, అర్థమైతే. సో ఎలాగన్నా ఉండినియండి, ఇక్కడ మనకు ఏబి అనేది ఈ విధంగా ఉందన్నట్టే లైన్ సెగ్మెంట్ ఉందన్నట్టయితే అప్పుడు మనకు ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది వై యాక్సిస్ అంటే మనకు ఫార్ములా ఉంది కదా, -x1:x2 అనేది అయితే ఉందన్నమాట ఫార్ములా. ఆ ఫార్ములాస్ అయితే తీసుకొని అయితే సాల్వ్ చేసాం. 3Dలో వచ్చేసి కూడా అలాగే అనమాట. 3Dలో వచ్చేసి కూడా 2Dలో ఎలాగైతే ఉందో 3Dలో కూడా అలాగే అనమాట. అర్థమైందా? కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3Dలో వచ్చేసరికి మనకు XY ప్లేను అర్థమవుతుందా. సో XY ప్లేను, YZ ప్లేను, అదేవిధంగా ZX ప్లేన్ అయితే తీసుకుంటామన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 3D అన్నప్పుడు మనకు లైను అనేది ఉండదన్నమాట. ఇక అర్థమవుతుందా. సో లైను అంటే అది మనకు 2D వరకే అనమాట. అర్థమైందా. సో 3Dలో వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే లైన్ సెగ్మెంట్ ఉంటుంది. ఓకే, లైన్ సెగ్మెంట్ ఉంటుంది, లైన్ ఉండదు. అదేవిధంగా లైన్ బదులుగా ఏముంటుందంటే ఇక్కడ వచ్చేసరికి మనకు 3Dలోకి ప్లెయిన్ అనేది ఉంటుందన్నమాట. ప్లెయిన్, ఓకేనా. సో అది కూడా ఉంది, మీకు డిస్కస్ చేస్తాను ప్లేన్లోకి వచ్చేటప్పుడు మనము. ఓకే, సో అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి చూడండి, ద XY ప్లేన్ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో, సో ఇది మనకు XY కదా. సో ఈ విధంగా ఇక్కడ మనకి XY ప్లేన్ ఏదైతే ఉందో ఇది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వస్తుంది మనకు, మీరు స్క్రీన్లో చూడొచ్చు మీరు. ఓకే, సో ఆ విధంగా అనమాట. XY ప్లేన్ ఏదైతే ఉందో అది మనకు డివైడ్స్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఇన్ ద రేషియో. ఇప్పుడు మనకి XY అనే ప్లేన్ ఉంది, అక్కడ మనకు లైన్ సెగ్మెంట్ అయితే ఉందన్నమాట. అక్కడ ఉంది. సో నాకు ఇక్కడ 3D కాబట్టి కొంచెం ఇబ్బందిగా అవుతుంది, మీకు మటుకు కాన్సెప్ట్ అయితే అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా. సో నా వీడియోస్ చూసే వాళ్ళకు మీకు ఇంతకుముందు మనం ఈ విధంగా రేషియో కనుక్కోవడానికి మనకు 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేసామన్నమాట. సో అవి మీకు అర్థమై ఉంటే ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైపోయి ఉంటుంది అనమాట మీకు. ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నేను డిస్కస్ చేసాను కాబట్టి. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి XY ప్లేన్ అనేది డివైడ్స్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఇన్ ద రేషియో ఏదంటే మనకు -Z1:Z2 అనమాట ఫార్ములా వచ్చేసి. ఓకే, సో Z1, Z2 అనేవి ఇక్కడైతే ఉంటాయన్నమాట. ఆ విధంగా చేసుకున్నట్టయితే మనకు ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది XY ప్లేన్ అనేది బయటపడిపోద్ది అన్నమాట. అర్థమైందే. ఇది ఒకటి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి XY ఉందంటే ఇక్కడ మనకు తీసుకోవాల్సిండేది Z తీసుకోవాలన్నమాట. సేమ్ ఇంతకుముందు మనం 2Dలో ఎలాగైతే చేస్తామో 3Dలో కూడా అలాగే అనమాట. ఇక్కడ XY ఉంది కాబట్టి మనకు -Z1:Z2 అనేది ఉందన్నమాట. ఇక్కడ Z అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కదా. ఇదైతే మామూలే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ద YZ ప్లేన్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో. ఇప్పుడు YZ ఉంది. సో YZ ప్లేన్ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, రేషియో కావాలి ఏబి యొక్క లైన్ సెగ్మెంట్ ఇదంటే మనకు ఎంత రేషియోలో చేస్తుంది ఈ ప్లేన్ అనేది అంటే అప్పుడు మనకు -X1:X2 అయితే అయిపోద్ది అనమాట. ఇక్కడ YZ ఉందంటే మనకు X అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు XZ ప్లేన్, ద XZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి. ఓకే, లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో. అప్పుడు మనకు XZ ఉందంటే Y అనమాట, -Y1:Y2 అయితే అయిపోద్ది అనమాట. అది కూడా ఇక్కడ మైనస్ ఉందనుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకు కాన్స్టాంట్స్ ఉంటాయి. యాక్చువల్గా మీరు ప్రాబ్లం చేసినప్పుడు అయితే కాన్స్టాంట్స్ అయితే వస్తాయి కదా. సో అదనమాట. ఇక్కడ మనకు మైనస్ ప్లస్ ఈ విధంగా మనకు డిఫరెంట్ సింబల్ ఉన్నాయంటే అది మనకు ఎక్స్టర్నలీ అయినట్టు. ఇక్కడ మనకు YZ ప్లేన్ అనేది ఎక్స్టర్నలీగా చేస్తుంది రేషియోలో అని వస్తుంది అనమాట. అదేవిధంగా మనకు ఏ విధంగా ఉంటుందంటే పాయింట్స్ లై ఆన్ సేమ్ సైడ్ ఆ విధంగా ఉంటుందన్నమాట. సేమ్ సైడ్. ఓకే, సో డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ అంటే మనకు ఆపోజిట్ సైడ్ ఈ విధంగా XY ప్లేన్కి ఆపోజిట్ అయితే మనకు ఇంటర్నల్లీ అవుతుంది. ఆ విధంగా చూసాం కదా. అంటే మనకు ప్లస్ రావాలన్నమాట. ప్లస్ వస్తే సేమ్ వస్తే మనకు అప్పుడు మనకు ఇక్కడ లైన్ సెగ్మెంట్ అనేది XYకి ఇప్పుడు మనకి XY ప్లేన్ ఈ విధంగా ఉందనుకున్నట్టయితే మనము సో మనకు ఎంత రేషియోలో చేస్తుంది అన్నప్పుడు మనకు ఎక్స్టర్నలీగా ఇంటర్నలీగా ఉంటుంది కదా మనకు, అది అనమాట. నాకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది, మీకైతే కాన్సెప్ట్ అర్థమవుతుంది లేండి. అర్థమైతే సేమ్ మనకు 2Dలో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఎక్స్టర్నలీ అయినట్టు. అప్పుడు ఎలాగున్నట్టు మనకు ఈ విధంగా ఉన్నట్టు పాయింట్స్ అనేవి ఏబి అనేది మనకు సేమ్ సైడ్ లై అవుతున్నాయి అని అర్థం అనమాట. ఓకే, సో ఒకవేళ మనకు ఇంటర్నల్లీ అయ్యిందనుకోండి, ఇక్కడ మనకు XY ప్లేన్ ఈ విధంగా వచ్చిందనుకోండి, అంటే ఏబి అనేవి మనకు ఈ విధంగా ఉన్నట్టు ఆపోజిట్గా ఉన్నట్టు XY ప్లేన్కి అని అర్థం అనమాట. అర్థమైతే ఇది అనమాట. ఇక్కడ 3 దానికి వర్తిస్తుంది ఇది, చూడండి అది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు PX, Y, Z డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్
ఏబి ఇన్ ద రేషియో. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి ఇలా మనకు ఒక లైన్ సెగ్మెంట్ ఉందనబా. ఇది ఏ అనే లైన్ సెగ్మెంట్, ఇది మనకు ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ టోటల్గా. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా ఉంది. మనకు ఇప్పుడు మనకు పి అనే పాయింట్ ఉందన్నమాట. పి అనే పాయింట్ అది ఎక్కడో ఉంది. ఓకే, సో పి అనే పాయింట్ మనకు ఎక్కడో ఉంది. సో ఆ విధంగా ఉన్నట్టయితే మనకు ఇక్కడ పి అనే పాయింట్ ఇక్కడ మనకు ఏబీని మనకు ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నప్పుడు ఫార్ములా అనమాట. చూడండి, పి ఎక్స్ కమా వై కమా జెడ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో. ఫార్ములా ఏమవుతుందంటే x1 - x = x - x2. ఓకే, ఇదన్నా యూజ్ చేయొచ్చు మీరు. లేదంటే మీరు y1 - y = y - y2 ఇదన్నా యూజ్ చేయొచ్చు. ఓకే, లేదు అనుకుంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు. z1 - z = z - z2 అనమాట. అర్థమైందా? సో ఈ 3 దానిలో ఏదైనా మీరైతే ఉపయోగించి మనకు రేషియో అనేది. నెక్స్ట్ ఫార్ములా చూద్దామా? చూడండి, ఇప్పుడు ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ ఏ x1, y1, z1, b x2, y2, z2, c x3, y3, z3 ఈజ్. ఓకే, సో మనకు తెలిసి మనకు ఈ విధంగా మనకు 3 వర్టిసెస్తో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఆ ట్రయాంగిల్ యొక్క మనకు సెంట్రాయిడ్ కావాలన్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. g = x1 + x2 + x3 డివైడెడ్ బై 3 ఉన్నాయి కాబట్టి 3 అనమాట. అర్థమైంది? అది అదేవిధంగా y1 + y2 + y3/3 అయితే అయిపోతుంది అనమాట. అదేవిధంగా z1 + z2 + z3 డివైడెడ్ బై 3 అయితే అయిపోతుంది. అర్థమైంది? ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పైన 3 ఉన్నాయి కాబట్టి కింద 3 వస్తుంది అని అర్థం అనమాట. అర్థమైంది? ఇది మనకి x, y, z ఇది మనకు సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే అయిపోతుంది అనమాట. జీతో డినోట్ చేస్తాం కదా అది. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఇప్పుడు మనకు ద సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ అనమాట. టెట్రాహెడ్రన్ అంటే ఏం లేదు, సో మీరు ఫిగర్ అయితే చూడొచ్చు, స్క్రీన్ పైన కనబడిస్తుంది కదా, అదే మనకు టెట్రాహెడ్రన్. 4 వర్టిసెస్ అయితే ఉంటాయన్నమాట. చూడండి, అప్పుడు మనకు అలాంటి దానికి మనకు సెంటర్ కావాలి. ఓకే, అదే మనకు సెంట్రాయిడ్ కావాలి అన్నప్పుడు చూడండి, ద సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ హూజ్ వర్టిసెస్ ఆర్ ఏ x1, y1, z1, b x2, y2, z2, c x3, y3, z3 అండ్ d x4, y4, z4 ఈజ్ ఏమవుతుందంటే చూడండి, g = x1 + x2 + x3 + x4/4 అనమాట. 4 ఉన్నాయి కాబట్టి. ఓకే, అదేవిధంగా y1 + y2 + y3 + y4 డివైడెడ్ బై 4. అదేవిధంగా z1 + z2 + z3 + z4/4 అయితే అయిపోతుంది. చూడండి, x, y, z ఇది కూడా మనకు ఒక పాయింట్ అనమాట. సెంట్రాయిడ్ అనేది వచ్చేస్తుంది టెట్రాహెడ్రాన్కి సంబంధించి. అర్థమైందే? సో ఇవి రెండు సేమ్గా ఉంటాయి చూడండి, కాకపోతే ఇది ట్రయాంగిల్, ఇది మనకు టెట్రాహెడ్రాన్. నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా ఇది వచ్చేసి చూడండి, ఇది మనకు ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ తెలుసు కదా మనకు, సెకండ్ యూనిట్. సో దానికి సంబంధించింది చూడండి. ఇది వెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు O' H, K, L. ఓకే, సో మామూలుగా మనకైతే ఏం చేస్తా అంటే ఈ విధంగా మనకు x యాక్సిస్, y యాక్సిస్ ఉన్నప్పుడు మనకు ఒకవేళ ఆరిజిన్ అనేది షిఫ్ట్ చేయాలి అంటే O', ఓకే, H, K అయితే అనుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 3D కాబట్టి ఇప్పుడు మనకు 3Dలోనే ఓకే, x యాక్సిస్, y యాక్సిస్, అదేవిధంగా z యాక్సిస్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకు 3D అయినప్పుడు మనకు ఆరిజిన్ అనేది షిఫ్ట్ చేస్తామన్నమాట. చూడండి, వెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు O' అనమాట. ఇది కూడా H, K, L అయితే యాడ్ అవుతుంది ఇక్కడ. అర్థమైంది? 3D కాబట్టి 3 ఉంటాయి ఇక్కడ మనకు. అది ఓకే, ఈ విధంగా ఆరిజిన్ షిఫ్ట్ చేసినప్పుడు బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ప్రకారంగా ద కోఆర్డినేట్స్ ఆఫ్ x, y, z చేంజ్ టు x, y, z. దెన్ చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ అదే కాన్సెప్టే మనకు 2Dలో ఏదైతే కాన్సెప్ట్ తీసుకుంటామో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా మనకు 3Dలో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది తీసుకుంటున్నాము అంతే. ఇప్పుడు x, y, z అనేది ఏంటి, మనకు ఆరిజిన్ అనేది 3Dలో షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ మనకు వచ్చిండే పాయింట్ అర్థమవుందా? సో ఇక్కడ ఈ విధంగా ఓకే, సో చేంజ్ టు మనకు x, X, Y, Z అనేది పాయింట్ అనమాట. అంటే ఇది మనకు ఆరిజిన్ షిఫ్ట్ అయిన తర్వాత ఆరిజిన్ ఎప్పుడైతే మనకు షిఫ్టెడ్ ఆరిజిన్కి సంబంధించిన పాయింట్ ఇది. ఓకేనా? సో అందులో ఇది మనకు మామూలు మనకు X, Y, Z అనేది మనకు మామూలుది అనమాట. అర్థమైంది? దీని ఇప్పుడు మనకు స్మాల్ x = X + H, స్మాల్ y = Y + K,
స్మాల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ ప్లస్ ఎల్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఎక్స్ వై జెడ్ అప్పుడు మనకు షిఫ్టెడ్ ఆరిజిన్కి సంబంధించిన పాయింట్ అనేది బయటపడిపోద్ది కదా. ఇది అందరికీ మనకు తెలిసిండేది, ఇది అర్థమైంది. సో ఏం లేదు, ఎక్స్ట్రా ఇది ఒక్కటి యాడ్ అవుతుంది అంతే అనమాట. ఇది నెక్స్ట్ చూద్దాం అంటే ఇఫ్ ఏ కామా బి అండ్ సి ఆర్ కొలీనియర్ దెన్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఇక్కడ మనకు ఏ బి సి అనమాట. ఈ విధంగా మనకు ఒక లైన్ సెగ్మెంట్ అయితే ఉంది. ఓకే, సో మనకు లైన్ పైన లై అయితేనే కదా పాయింట్స్. ఓకే, సో లైన్ పైన పాయింట్స్ అనే లై అయితే అది మనకు కొలీనియరు అంటాం అనమాట. ఇక్కడ యాక్చువల్గా ప్లేన్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు లైన్ సెగ్మెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఏ బి అండ్ సి ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఏంటి, మనకు లైన్ పైన సేమ్ పాయింట్స్, ఎన్ని పాయింట్స్ అయినా ఉంటున్నాయండి, 3 ఆర్ మోర్ అనమాట. ఒకే లైన్ పైన లై అవుతున్నాయి అంటే అది మనకు కొలీనియర్ అయిపోద్ది అనమాట. అది కదా, అది ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఏబిసి ఇప్పుడు మనకు 3Dలో చూస్తున్నాం, అర్థమవుతుందా. సో 3Dలో ఇప్పుడు ఏబి అండ్ సి ఆర్ కొలీనియర్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. ఓకే, సో ఏబిసి అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ప్లస్ అదేవిధంగా బీసీ డిస్టెన్స్ చేసినట్టయితే దేనికి ఈక్వల్, ఏసీ డిస్టెన్స్కి అయితే ఈక్వల్ అనమాట. అది అనమాట, అది మనకు కొలీనియర్కి కండిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా లేదంటే మనకు అవి మన పాయింట్స్ అనేవి ఎలాగైనా ఉండొచ్చు కదా. సో ఇలా కూడా ఉండొచ్చు మనకు. ఓకే, చూడండి బీసీ ఏగా ఉండొచ్చు. ఓకేనా, సో బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇలాగనే ఉండొచ్చు. లేదంటే ఇలా కూడా ఉండొచ్చు కదా. ఎలా ఉండొచ్చు, సిఏబిగా కూడా ఉండొచ్చు అనమాట. సిఏ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉండొచ్చు అనమాట, ఇలాగనే ఉండొచ్చు. ఆ డిస్టెన్సెస్ అయితే చూస్తామన్నమాట. మనకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, ఇంతకుముందే చూసాం కదా ఇదే వీడియోలోని, అదనమాట. అర్థమైంది. సో ఆ విధంగా అయితే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే చూసేద్దాం.